గుడ్ ఈవినింగ్. ఈరోజు పేపర్ 2Aలో డి మాయివర్స్ థీరం, ఇది 9 మార్క్స్ వెయిటేజ్. ఒక వెరీ షార్ట్ తర్వాత లాంగ్ ఆన్సర్ ఒకటి వస్తుంది. 2+7 9 మార్క్స్. ముందర సినాప్సిస్ చెప్పుకుని తర్వాత ప్రాబ్లమ్స్. కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా, దీన్ని సిస్ థీటా అండి. కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటాని సిస్ థీటా అండి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఐ థీటా. cos theta minus I sin theta is equal to e power minus I theta. Next, cos theta plus I sin theta whole power n is equal to cos n theta plus I sin n theta, that is equal to e power I n theta. If n is an integer, de Moivre's theorem for integral index. n is a rational number, then cos theta plus I sin theta whole power n is equal to cos n theta plus I sin n theta. If Z0 is equal to R0 into cos theta plus I sin theta, then nth roots of Z0 is equal to Z power n. The nth root of unity Z power n is equal to 1. Z is equal to 1 power 1 by n. అంతే కదా. nth roots of unity are cis 2k pi by n. cis అంటే cos theta plus I sin theta, where k is equal to 0, 1, 2, so on, n minus 1. Cube roots of unity, 1 omega omega square. వీటికి వాల్యూస్ ఉన్నాయి. ఒమేగా అంటే -1 ప్లస్ ఐ రూట్ 3/2. ఒమేగా స్క్వేర్ అంటే -1 మైనస్ ఐ రూట్ 3/2. తర్వాత 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 0. ఈ రిజల్ట్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఒమేగా క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు 1. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ 1 omega square. Omega is equal to -1 plus I root 3/2. Omega square is equal to -1 minus I root 3/2. 1 plus omega square is equal to 0. Omega cube is equal to 1. ఏం లేదు, ఈ మూడు కూడా యాడ్ చేస్తే 1, తర్వాత ఒమేగా స్క్వేర్ యాడ్ చేస్తే 0 వస్తుంది. ఒమేగా క్యూబ్ చేస్తే 1, ఆ రిజల్ట్ 1 వస్తుంది. ఫోర్త్ రూట్స్ ఆఫ్ యూనిటీ Z power 4 is equal to 1 or Z is equal to 1 power 1/4. ఇప్పుడు Z is equal to 1 minus 1 plus I minus I. ఇవి అన్నమాట. సో ఇవి చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఇప్పుడు ప్రాబ్లమ్స్ చూద్దాం. వెరీ షార్ట్ ఆన్సర్స్. ఇఫ్ ABC are angles of a triangle such that x is equal to cis A, y is equal to cis B, z is equal to cis C, then find the values of x, y, z. చాలా వెరీ 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 ఇంపార్టెంట్ ప్రాబ్లం. సిన్స్ ABC ఆర్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్, దెన్ A plus B plus C is equal to 180 కదా. గివెన్ దట్ x is equal to cis A, y is equal to cis B, z is equal to cis C. Now x, y, z is equal to cis A into cis B into cis C, that is equal to cis A plus B plus C. అంతే కదా. x ఇంటూ y ఇంటూ z అంటే cis A ఇంటూ cis B ఇంటూ cis C. cis ఆఫ్ A ప్లస్ B ప్లస్ C అంటే కాస్ ఆఫ్ A ప్లస్ B ప్లస్ C. cis అంటే ఏంటి? కాస్ ఆఫ్ A ప్లస్ B ప్లస్ C ప్లస్ I సైన్ A ప్లస్ B ప్లస్ C. కాస్ ఆఫ్ A ప్లస్ B ప్లస్ C ఈజ్ పై, సో కాస్ పై ప్లస్ I సైన్ పై. కాస్ పై ఈజ్ -1 ప్లస్ సైన్ పై ఈజ్ 0. -1 ప్లస్ I ఇంటూ 0, దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్. ఈ రకంగా చేయాలి. XYZ అంటే cis A ఇంటూ cis B ఇంటూ cis C. ప్రోడక్ట్ ఎప్పుడైతే వచ్చేదో cis ఆఫ్ A ప్లస్ B ప్లస్ C అనమాట, దాని మీనింగ్. సో కాబట్టి కాస్ A ప్లస్ B ప్లస్ C ప్లస్ I సైన్ A ప్లస్ B ప్లస్ C, కాస్ పై ప్లస్ I సైన్ పై, ఆ వాల్యూస్ వస్తాయి. నెక్స్ట్, ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు cis థీటా, దెన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ x పవర్ 6 ప్లస్ 1 బై x పవర్ 6. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. గివెన్ x ఈజ్ ఈక్వల్ టు cis థీటా అంటే కాస్ థీటా ప్లస్ I సైన్ థీటా. మనం ఇప్పుడు ఫైండ్ చేయాల్సింది ఏమిటి? x పవర్ 6 1 బై x పవర్ 6. ముందర x పవర్ 6 ఫైండ్ చేద్దాం. x పవర్ 6 ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా ప్లస్ I సైన్ థీటా హోల్ పవర్ 6. అంతే కదా. x అంటే కాస్ థీటా ప్లస్ I సైన్ హోల్ పవర్ 6, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇందాక చెప్పుకున్నాం కదా ఫార్ములా, కాస్ థీటా ప్లస్ I సైన్ థీటా హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు కాస్ n థీటా ప్లస్ I సైన్ n థీటా. ఇక్కడ n ప్లస్లో 6 ఉంది, అంటే కాస్ 6 థీటా ప్లస్ I సైన్ 6 థీటా. ఇప్పుడు 1 బై x పవర్ 6 చూద్దాం. ఎంత అవుతుంది? కాస్ 6 థీటా మైనస్ I సైన్ 6 థీటా వస్తుంది, ఎందుకంటే x పవర్ -6 కదా న్యూమరేటర్లోకి వెళ్తే. సో ఇప్పుడు నా
x power 6 plus 1 by x power 6 is equal to cos 6 theta plus I sin 6 theta plus cos 6 theta minus I sin 6 theta plus I sin 6 theta minus I sin 6 theta cancel అయిపోయింది 2 cos 6 theta. ఈ రకంగా చేయాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, if 1 omega omega square are the cube roots of unity, prove that a plus b into a omega plus b omega square into a omega square plus b omega is equal to a cube plus b cube. ఇప్పుడు LHS తీసుకుంటాం. a plus b into a omega plus b omega square into a omega square plus b omega. ఇప్పుడు ఏం చేద్దాం అంటే a plus b అలాగే ఉంచి ఈ మిగతా రెండింటిని కూడా మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేస్తే ఈ రకంగా వచ్చింది. బట్ రిజల్ట్స్ మనం వేద్దాం. ఒమేగా క్యూబ్ అంటే 1 అని తెలుసు కదా. ఒమేగా క్యూబ్ ఎక్కడెక్కడ ఉందో ఆ ప్లేస్లో 1 వేద్దాం. ఏ స్క్వేర్ ఇంటూ 1 ఒమేగా క్యూబ్ అంటే 1 ప్లస్ ఏబీ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఏబీ ఒమేగా పవర్ 4 ఎలా రాయొచ్చు, ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా అని రాయొచ్చు కదా. ఒమేగా క్యూబ్ 1 అయిపోతే ఒమేగా మీద. సో ఏబీ ఒమేగా ప్లస్ బీ స్క్వేర్ ఇంటూ ఒమేగా క్యూబ్ 1 ఏ ప్లస్ బీ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబీ. ఇక్కడ రెండింటిలో కూడా ఏబీ కామన్ తీసాం అంటే ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా వచ్చి ప్లస్ బీ స్క్వేర్ ఏ ప్లస్ బీ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబీ ఇంటూ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా ఈజ్ -1 కదా ప్లస్ బీ స్క్వేర్. ఎందుకంటే 1 ప్లస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈజ్ కూడా 0. సో ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా ఈజ్ -1 ఏబీ ఇంటూ -1 ప్లస్ బీ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బీ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్. ఇది ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఫార్ములా కదా. ఏ ప్లస్ బీ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్ దట్ ఈజ్ RHS. అదే కదా ప్రూవ్ చేయమనేది. దేర్ఫోర్ ఏ ప్లస్ బీ ఇంటూ ఏ ఒమేగా ప్లస్ బీ ఒమేగా స్క్వేర్ ఇంటూ ఏ ఒమేగా స్క్వేర్ ప్లస్ బీ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్. ఇది ఈ రకంగా చేయాలి. అన్ని రిజల్ట్స్ అన్నీ వాడుకోవడం. 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈజ్ కూడా 0 కాబట్టి ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా అంటే ఏమిటి వేయచ్చు, -1 వేసుకోండి ఇక్కడ వేసుకోండి. అలాగే ఒమేగా క్యూబ్ అంటే 1 అది కూడా మనకు తెలుసు. సో ఆ ఒమేగా క్యూబ్ ప్లేస్లో 1 వేసుకోండి అంతే. LHS తీసుకున్నాం, RHS ప్రూవ్ చేస్తాం. నెక్స్ట్, if alpha beta are the roots of the equation x square plus x plus 1 is equal to 0, then prove that alpha power 4 plus beta power 4 plus alpha power -1 into beta power -1 is equal to 0. Alpha beta are the roots of the equation x square plus x plus 1 is equal to 0. Then alpha is equal to omega, beta is equal to omega square. ఆ రెండు రూట్స్ అనుకున్నాం కదా. సో అందుకే నెక్స్ట్ LHS తీసుకుంటాం. alpha power 4 plus beta power 4 plus alpha power -1 into beta power -1 that is equal to alpha power 4 beta power 4 plus beta power 4 plus alpha power -1 beta power -1 ఎలా రాయొచ్చు, 1 by alpha into 1 by beta అని రాసుకోవచ్చు కదా. ఇక్కడ దట్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా పవర్ 4 అంటే ఇక్కడ ఒమేగా పవర్ 4, ఆల్ఫా అంటే ఒమేగా కదా. నెక్స్ట్ బీటా పవర్ 4, బీటా అంటే ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 4 ప్లస్ 1 by alpha అంటే 1 by omega into 1 by beta అంటే 1 by omega square that is equal to omega power 4 plus omega power 8 plus 1 by omega cube. omega cube అంటే 1 కదా. మళ్ళీ ఇక్కడ కూడా సింప్లిఫై చేద్దాం. omega power 4 అంటే omega cube into omega cube 1 కాబట్టి omega వస్తుంది. omega power 4 తలకు వాల్యూ omega power 8 ఏమిటవుతుంది, omega cube హోల్ స్క్వేర్ రాసాం అంటే 6 వరకు వెళ్ళిపోయింది. omega power 6 అయిపోయింది. omega square omega cube హోల్ స్క్వేర్, omega cube అంటే 1 కదా, 1 స్క్వేర్ అంటే 1 ఇంటూ omega స్క్వేర్ మిగిలింది. omega పవర్ 8 ఈజ్ omega స్క్వేర్ ప్లస్ 1 by omega cube అంటే 1 by 1 దట్ ఈజ్ 1. సో 1 ప్లస్ మనకు వచ్చింది ఏమిటి ఫైనల్గా 1 ప్లస్ omega స్క్వేర్ దట్ ఈజ్ 0 దట్ ఈజ్ RHS. అదే కదా ప్రూవ్ చేయమన్నా. ఆల్ఫా బీటా ఆర్ ది రూట్స్ అంటున్నారు కదా. సో కాబట్టి ఒకటేమో ఒమేగా ఇంకొకటేమో omega స్క్వేర్. ఈ రకంగా చేస్తాం. ఇక్కడ జాగ్రత్తగా చూసుకో. omega power 4 అంటే omega cube ఇంటూ omega అని రాస్తాం. omega cube ఈజ్ 1, సో 1 ఇంటూ omega అంటే omega power 8ని omega cube హోల్ స్క్వేర్ ఇంటూ omega స్క్వేర్ అని రాస్తాం అంటే omega power 6 ఇంటూ omega స్క్వేర్ అంటే omega power 6 అంటే omega cube హోల్ స్క్వేర్ కదా అంటే 1 స్క్వేర్ ఇంటూ omega స్క్వేర్ వస్తుంది. ఇది జాగ్రత్తగా మార్చుకుంటే సరే. నెక్స్ట్, ఇఫ్ 1 omega square are cube roots of unity, then prove that 1 by 2 plus omega plus 1 by 1 plus 2 omega is equal to 1 by 1 plus omega. Given 1 omega square are the cube roots of unity. సో మనకి రిజల్ట్స్ తెలుసు కదా. 1 plus omega స్క్వేర్ is equal to 0. 3 రూట్స్ అన్నమాట. సో omega cube is equal to 1 కూడా తెలుసు.
ఎల్హెచ్ఎస్ తీసుకుని సింప్లిఫై చేస్తాం. 1/2 ప్లస్ ఒమేగా ప్లస్ 1/1 ప్లస్ 2 ఒమేగా దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ ఒమేగా ఇంటూ 1 ప్లస్ 2 ఒమేగా ఎల్సిఎం. న్యూమరేటర్లో 3 ప్లస్ 3 ఒమేగా వచ్చింది. ఇప్పుడు 3 ప్లస్ 3 ఒమేగాలో 3 కామన్ తీద్దాం ఇంటూ 1 ప్లస్ ఒమేగా బై డినామినేటర్లో 2 ప్లస్ 5 ఒమేగా ప్లస్ 2 ఒమేగా స్క్వేర్ వచ్చింది. 3 ఇంటూ 1 ప్లస్ ఒమేగా అంటే మైనస్ ఒమేగా స్క్వేర్ కదా. 1 ప్లస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ఇది కూడా 0. ఆ రిజల్ట్ వాడితే -3 ఇంటూ మైనస్ ఒమేగా స్క్వేర్ బై 2 ప్లస్ ఈ 5 ఒమేగాని 2 ఒమేగా ప్లస్ 3 ఒమేగా ప్లస్ 2 ఒమేగా స్క్వేర్ రాసి, ఇప్పుడు ఈ 3 ఒమేగా ఒక దగ్గర రాసి మిగతా వాడు అన్నింటిలో 2 కామన్ ఉంది చూడండి. ఆ 2 కామన్ తీసి 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ రాదు. ఇప్పుడు -3 ఒమేగా స్క్వేర్ బై 3 ఒమేగా ప్లస్ 2 ఇంటూ ఈ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈజ్ 0. ఆ 0 వేసి దట్ ఈజ్ ఈక్వల్ టు -3 ఒమేగా స్క్వేర్ బై 3 ఒమేగా దట్ ఈజ్ ఈక్వల్ టు 3 క్యాన్సిల్ అయిపోతే మైనస్ ఒమేగా కూడా క్యాన్సిల్ అయితే మైనస్ ఒమేగా వచ్చింది. దీన్ని ఇప్పుడు -1 ఇంటూ 1 ప్లస్ ఒమేగా తోటి మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తే ఏమొచ్చింది? మైనస్ ఒమేగా ఇంటూ 1 ప్లస్ ఒమేగా అంటే ఏంటి రాయొచ్చు? మైనస్ ఒమేగా స్క్వేర్ రాసు బై 1 ప్లస్ ఒమేగా మిగిలింది దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఒమేగా క్యూబ్ బై 1 ప్లస్ ఒమేగా క్యూబ్ ఇస్ 1 అంటే 1/1 ప్లస్ ఒమేగా దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. అంటే ఎక్కడెక్కడ అంటే అక్కడ ఆ కాంటెక్స్ని బట్టి అక్కడ ఆ రిజల్ట్ వాడుతూ ఉండాలన్నమాట. ఇవన్నీ కూడా మనకి తెలుసు కాబట్టి 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే ఇక్కడ 0 వేసాం, అలాగే మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 1 ప్లస్ ఒమేగా చేసాం. ఎందుకంటే ప్రూవ్ చేయాల్సిన పార్ట్లో కింద డినామినేటర్లో 1 ప్లస్ ఒమేగా ఉంది. సో 1 ప్లస్ ఒమేగా తోటి మల్టిప్లై అండ్ డివైడ్ చేయగానే 1 ప్లస్ ఒమేగా రిజల్ట్ ఏమిటి రాసుకోవచ్చు? మైనస్ ఒమేగా స్క్వేర్ అని రాయొచ్చు. న్యూమరేటర్ 1 అయిపోతుంది ఒమేగా క్యూబ్ కాబట్టి, డినామినేటర్లో 1 ప్లస్ ఒమేగా మిగిలింది. అలాగా అక్కడ ఆ సిచ్యుయేషన్ బట్టి మనం ఆ రిజల్ట్స్ వాడుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.